సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును యావత్ తెలంగాణ ప్రజలు చూశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటిపై దాడి చేయించారన్నారు. నన్ను రేవంత్ రెడ్డి హత్య చేయాలని అనుకుంటున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల తరపున నేను ప్రశ్నిస్తుంటే నన్ను చంపాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు. నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు. నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి.